Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. IPL 2026 టోర్నీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించబోతుందా? కీలక మ్యాచ్ల్లో సిఎస్కేను దెబ్బకొట్టింది లక్నో సూపర్ జైంట్స్. చెన్నై సూపర్ కింగ్స్ పైన లక్నో 7 వికెట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. లక్నో చేతిలో ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతైపోతున్నాయి. ఇక చెన్నై 188 పరుగుల టార్గెట్ ను అవలీలగా ఛేదించింది లక్నో. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఊచ కోత కోశారు లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్. మొత్తం 7 సిక్స్లు 9 4లతో 38 బంతుల్లోనే 90 పరుగులు చేశారు. 135 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పింది లక్నో ఓపెనర్. ప్రధానంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో ఆల్మోస్ట్ లక్నో గెలుపు తీరాలకి ముందు చెన్నై ప్రదర్శన ఏ విధంగా ఉండబోతుంది, సో చెన్నై నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో ఏ విధంగా ఆడబోతుంది అనే దానిపైన మాత్రం ఉత్కంఠ ముందు నుంచి కొనసాగినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఐపీఎల్ లో బ్యాటింగ్ కష్టంగా ఉండేటువంటి స్టేడియంస్ లో ఎకానమీ స్టేడియం ఒకటి. దీంట్లో 188 పరుగుల లక్ష్యాన్ని లక్నో కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని, చెన్నై గెలవడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయని ముందు నుంచి అందరు భావించారు. చెన్నై గెలుపు మీద కొంతమంది హోప్స్ పెట్టుకున్న పరిస్థితులు కూడా నేను మనం చూసాం. కానీ మిచెల్ మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అసలు విజయం అనేటువంటి టార్గెటే పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ చెన్నై బౌలర్ ను లెక్క చేయని అతను చాలా మంది మంచి ఫలితాలే సాధించినటువంటి వైనాన్ని కూడా మనం గమనిస్తున్నాం. మొత్తం మీద ఒక్కసారిగా అంటే మ్యాచ్ కి సంబంధించి IPL 19లో సో ముందంజలో జరిగేటువంటి అవకాశమే లేనటువంటి జట్టు, ప్లే ఆఫ్స్ మీద ఆశలు పెట్టుకున్నటువంటి జట్లను దెబ్బతీయడమే లక్ష్యంగా కూడా సాగినటువంటి వైనం. సో ముందే ఆల్మోస్ట్ దీనికి సంబంధించి కూడా మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది చెన్నై. పరుగుల కోసం కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇన్నింగ్స్ ను పేలవంగా ఆరంభించినటువంటి ఆ జట్టు 188 సో 187 పరుగులు చేయడం గొప్పే అనిపించినా కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో పట్టుదలతో నిలుస్తూ కూడా సో బ్యాటర్ కార్తిక్ శర్మ కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ని ఆడడం జరిగింది. ఆఖరిలో శివం దుబే మెరిపించడంతో మాత్రం ఒక్కసారిగా స్కోర్ మొత్తం కూడా సో పటాపంచలైనటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో సో ఒక రకంగా చెప్పుకోవాలంటే చెన్నై ముందు నుంచి ఏ విధంగా గెలుస్తుంది, సో ప్లే ఆఫ్స్ ఆశలు కొంతవరకు ఉంటాయా, నెక్స్ట్ మ్యాచ్ల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది, సో ప్లే ఆఫ్స్ ఆడాలంటే నెక్స్ట్ కీలకమైనటువంటి 2 మ్యాచ్ల్లో గెలిచి తీరాల్సిందే. కానీ వెళ్తుంది ముందుకి లేదు, ఇదే విధంగా రిజల్ట్ వస్తుందా అనే దానిపైన రకరకాల ఊహాగానాలు, క్వశ్చన్ మార్క్స్ కూడా మొదలైన పరిస్థితులు మనం చూసాం. కానీ ఈ IPL లో ప్లే ఆఫ్స్ చేజారాక లక్నో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిందని చెప్పుకోవాలి. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో మొత్తం 7 వికెట్ల తేడాతో చెన్నైను మట్టి కర్పించింది. మొదట సిఎస్కే 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఆకాశ్ సింగ్ కానివ్వండి, ఇది ఆకాశ్ సింగ్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందంటే ఈయన దాటికి చెన్నై ఆల్మోస్ట్ దెబ్బతిందని చెప్పుకోవాలి. ఇక కార్తిక్ శర్మ, శివం దుబే వీరు పోరాడేటువంటి దాన్ని ఒక్కసారిగా స్కోర్ మొత్తం కూడా భారీగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మిచెల్ మార్ష్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఆడి చెన్నైకి అసలు అవకాశమే లేకుండా చేసినటువంటి వైనం ప్రదర్శన నిన్న మనం చూసాం. సో పూర్తి స్థాయిలో IPL బ్యాటింగ్ కి కష్టంగా సాగేటువంటి కొన్ని మైదానాల్లో చెన్నై ఆల్మోస్ట్ తనకు అనుకూలంగా బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, పిచ్ పరంగా తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం అందరూ భావించారు. కానీ అలాంటి అవకాశమే లేకుండా అయింది నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో. సో ఓవరాల్ గా చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ గ్రాండ్ విక్టరీ కొట్టిందని చెప్పుకోవాలి. సో చెన్నై విధించినటువంటి 188 పరుగుల టార్గెట్ ను అవలీలగా ఛేదించారు. లక్నో ఓపెనర్లు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చినటువంటి నేపథ్యంలో 16.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి కూడా లక్ష్యాన్ని ఛేదించింది చెన్నై. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ పైన 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకున్నాయి. మరోవైపు చెన్నైకి సంబంధించి ప్లే ఆఫ్స్ ఆశలు కూడా గల్లంతయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ మ్యాచ్ లో లక్నో ఓపెనర్లు మిచెల్ మార్ష్ ఊచకోత కోశారు. 7 సిక్సర్లు 9 4లతో 38 బంతుల్లోనే 90 పరుగులు సాధించినటువంటి వైనం మనం చూసాం. జస్ట్ లో మాత్రం సెంచరీ మిస్ చేసుకున్నారు. మరోవైపు ఓపెనర్ ఇంగ్లీష్ 36 పరుగులు, ఓపెనర్లు ఇద్దరు కూడా 135 పరుగులతో పూర్తి స్థాయిలో భాగస్వామ్యాన్ని కోల్పారు. అయితే లక్నోను బయటపడేసినటువంటి పరిస్థితి నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో మనం చూసాం. చూడాలి నెక్స్ట్ జరిగేటువంటి మ్యాచ్ లో లక్నో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది. సో IPL 2026 టోర్నీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించబోతుందా? సో నిన్నటి ఓటమి తర్వాత చెన్నైకి అసలు పూర్తి స్థాయిలో ప్లే ఆఫ్స్ ఆశలే గల్లంతయ్యేటువంటి పరిస్థితుల్లోనే కనబడుతుంది. సో కీలకమైనటువంటి మ్యాచ్ లో మాత్రం సిఎస్కేను దెబ్బ కొట్టింది లక్నో. సో ముందు నుంచి అనుకుంటున్నారు అంటే నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో అయినా చెన్నై కొంతవరకు కీలకమైనటువంటి ప్రదర్శన చేస్తుందా అనేటువంటి ఇష్యూలు. కానీ అలాంటి ప్రదర్శన కన్నా లక్నోలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్లేయర్స్ చెన్నైని మట్టి కనిపించారని చెప్పుకోవాలి. సో 7 వికెట్ల తేడాతో నిన్న లక్నో విజయం సాధించడం. సో పాయింట్ల పట్టికలో కూడా లక్నో కీలకంగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.
సో ఇప్పటి వరకు ఉన్నటువంటి చెన్నైకి సంబంధించినటువంటి పాయింట్ల పట్టిక, అదేవిధంగా లక్నోకి సంబంధించినటువంటి పాయింట్ల పట్టిక చూసుకున్నప్పుడు లక్నో చివరి స్థానంలో కొనసాగుతుంది. మొత్తం ఆడినటువంటి 12 మ్యాచ్లకు సంబంధించి 4 మ్యాచ్ల్లో విజయం సాధించడం, 8 మ్యాచ్ల్లో ఓటమి పాలైనటువంటి పరిస్థితి. ఇక చెన్నై జరిగినటువంటి మొత్తం 12 మ్యాచ్ల్లో 6 మ్యాచ్ల్లో గెలుపొందడం జరిగింది, 6 మ్యాచ్ల్లో ఓటమి పాలవడం జరిగింది. లక్నో మైనస్లలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. చూడాలి నెక్స్ట్ మ్యాచ్ల మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపించబడుతుందో.